ఒకసారి ఆలోచించండి, మన శరీరంలోని మొత్తం రక్తాన్ని తీసుకుని రోజుకు ఒక్కసారి కాదు, రెండుసార్లు కాదు, ఏకంగా 40 సార్లు పూర్తిగా శుద్ధి చేసే ఒక యంత్రం మన దగ్గర ఉంది. 40 సార్లు అంటే అది మామూలు విషయం కాదండి. మనం బయట వాడే సాధారణ వాటర్ ప్యూరిఫైయర్ ఈ స్థాయిలో పనిచేయాల్సి వస్తే బహుశా వారం తిరిగేలోపే దాని మోటార్ కాలిపోతుంది. కరెక్ట్. కానీ మన శరీరంలో ఒక జత అవయవాలు మాత్రం మనం పుట్టినప్పటి నుండి ఎలాంటి విరామం లేకుండా ఈ పనిని ఎంతో నిశ్శబ్దంగా చేసుకోపోతున్నాయి. మనం ఏదైనా విషయాన్ని లోతుగా పరిశీలించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి అద్భుతమైన వ్యవస్థల గురించే మాట్లాడుకోవాలి. అవునండి, నిజమే. ఈనాటి మన లోతైన పరిశీలనకు స్వాగతం. ఈరోజు మనం మన కిడ్నీలు మరియు మూత్రనాళాల వ్యవస్థ అనే ఈ అత్యంత సంక్లిష్టమైన ప్లంబింగ్ మరియు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎలా పనిచేస్తుందో విశ్లేషించబోతున్నాం. ఇది కేవలం మురికి నీటిని బయటకు పంపే పైపుల వ్యవహారం కాదు. రక్తాన్ని అంగుళమంగుళం కొలతవేసి రసాయనాలను బ్యాలెన్స్ చేసే ఒక రసాయన కర్మాగారం. ఖచ్చితంగా చెప్పారు. అంటే చాలామంది కిడ్నీలను కేవలం ఒక వడపోతే యంత్రంలాగానే చూస్తారు కదా, ఇంట్లో కాఫీ ఫిల్టర్లాగా. ఒకవైపు చెత్త ఆగిపోయి ఇంకోవైపు స్వచ్ఛమైన ద్రవం వస్తుంది అని అనుకుంటారు. అవును, సాధారణంగా అందరూ అనుకునేది అదే. కానీ కిడ్నీలు దానికి మించి 100 రెట్లు ఎక్కువ పనులు చేస్తాయి. ఇవి మన శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి, బ్లడ్ ప్రెషర్ను శాసిస్తాయి, ఆఖరికి మన శరీరంలో ఎర్ర రక్తకణాల తయారీని కూడా కమాండ్ చేస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక అద్భుతమైన మాస్టర్ కంట్రోల్ రూమ్. రైట్. ముందుగా ఈ మాస్టర్ ఫిల్టర్లు రక్తాన్ని ఎలా వడపోస్తాయో అర్థం చేసుకుందాం. గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్ రేట్ అంటే GFR. ఒక నిమిషంలో కిడ్నీలు ఎంత రక్తాన్ని ఫిల్టర్ చేస్తున్నాయనే తెలుసుకోవడానికి వైద్య రంగంలో ఇన్యులిన్ లేదా క్రియాటినిన్ అనే పదార్థాల స్థాయిలను కొలుస్తుంటారు. అవును, ఇవి చాలా స్టాండర్డ్ మార్కర్స్. ఇక్కడే నాకొక పెద్ద సందేహం ఉంది. క్రియాటినిన్ స్థాయిలను బట్టి GFRను కొలిస్తే అసలు ఫిల్టర్ అయిన దానికంటే 10 నుండి 20% ఎక్కువగా అంచనా వేయబడుతుందని మనం పరిశీలిస్తున్న డేటాలో ఉంది. అదెలా సాధ్యం? ఫిల్టర్ లోపలికి ఎంత వెళుతుందో బయటకు అంతే రావాలి కదా, ఎక్స్ట్రా ఎలా వస్తుంది? ఇక్కడే కిడ్నీల పనితీరులోని అసలైన మ్యాజిక్ మొదలవుతుందండి. కిడ్నీలలో వడపోత జరిగే గ్లోమెరులస్ అనే భాగం తర్వాత ప్రాక్సిమల్ ట్యూబ్యూల్స్ అనే చిన్న చిన్న నాళాలుంటాయి. ఓకే. ఇవి కేవలం ఫిల్టర్ అయిన ద్రవాన్ని ప్యాసివ్గా తీసుకువెళ్లే పైపులు కావు. అంటే ఇవి చాలా యాక్టివ్గా పనిచేస్తాయి. రక్తంలో ఉన్న క్రియాటినిన్ వడపోత కేంద్రం గుండా వచ్చినప్పుడు ఎంతైతే ఫిల్టర్ అవుతుందో దానికి అదనంగా ఈ ట్యూబ్యూల్స్ తమ గోడల బయట ఉన్న రక్తనాళాల నుండి క్రియాటినిన్ను లాక్కుంటాయి. అరే, లాక్కుని ఏం చేస్తాయి? నేరుగా ఆ మూత్రం వెళ్లే దారిలోకి విసిరేస్తాయి. దీన్నే మనం సెక్రీషన్ అంటాము. ఓహో, అంకే ఫ్రంట్ డోర్ నుండి ఫిల్టర్ అయిన చెత్త కాకుండా కిటికీలోంచి అదనంగా మరికొంత చెత్తను లోపలికి పడేస్తున్నాయన్నమాట. ఎగ్జాక్ట్లీ, అక్షరాలా అంతే. అందుకే క్రియాటినిన్ ఆధారంగా GFR కొలిస్తే వాస్తవంగా వడపోత జరిగిన దానికంటే ఒక 10–20% ఎక్కువ కనిపిస్తుంది. లాజిక్ అర్థమైంది. ఇకపోతే కిడ్నీకి అసలు ఎంత ప్లాజ్మా చేరుతుందో చెప్పే రీనల్ ప్లాజ్మా ఫ్లోను కొలవడానికి PAH అనే వేరే రసాయనాన్ని వాడతారు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే కిడ్నీలోకి వెళ్లే ప్లాజ్మా అంతా ఒక్కసారే ఫిల్టర్ అయిపోదు. అవునా? మరి ఎంతవుతుంది? అందులో కేవలం 20% మాత్రమే వడపోతకు గురవుతుంది. మిగతా 80% ఏమీ కాకుండానే వెనక్కి రక్త ప్రవాహంలోకి వెళ్ళిపోతుంది. ఈ వడపోయబడిన 20%నే మనం ఫిల్టరేషన్ ఫ్రాక్షన్ అంటాం. ఇది వినడానికి చాలా విచిత్రంగా ఉంది గదా. ఒక ప్యూరిఫికేషన్ ప్లాంటుకు 100 లీటర్ల నీళ్లు పంపిస్తే అది కేవలం 20 లీటర్లు మాత్రమే శుభ్రం చేసి ఆ మిగతా 80 లీటర్లు మళ్లీ వదిలేయడమేంటి? కిడ్నీలు ఎందుకింత నెమ్మదిగా పనిచేస్తాయి? ఇదొక సేఫ్టీ మెకానిజం అండి. అంత రక్తాన్ని ఒక్కసారే ఫిల్టర్ చేస్తే శరీరంలో ద్రవాల సమతుల్యత ఒక్కసారిగా దెబ్బతింటుంది. ఈ నెమ్మదైన నిరంతర ప్రక్రియ వల్లే శరీరం షాక్కు గురి కాకుండా ఉంటుంది. రైట్. అయితే ఈ ఫిల్ట్రేషన్ జరగడానికి లోపలొక బలమైన ప్రెషర్ కావాలి. దీన్నే నెట్ ఫిల్ట్రేషన్ ప్రెషర్ అంటారు. ఇది ప్రధానంగా 2 శక్తుల మధ్య జరిగే టగ్ ఆఫ్ వార్ లాంటిది. ఒకటి హైడ్రోస్టాటిక్ ప్రెషర్, అంటే ద్రవం ముందుకు నెట్టే శక్తి. రెండవది ఆంకోటిక్ ప్రెషర్. ఆంకోటిక్ ప్రెషర్ అంటే రక్తంలోని ప్రోటీన్లు ఆ ద్రవాన్ని బయటకు వెళ్లనివ్వకుండా తమ వైపు లాగేసుకునే శక్తి అన్నమాట. ఈ 2 శక్తుల మధ్య ఉన్న వ్యత్యాసమే వడపోతను నిర్ణయిస్తుంది. అంటే ఒక శక్తి కిందకు తోస్తుంటే ఇంకో శక్తి పైకి లాగుతోందన్నమాట. ఇక్కడ యాంజియోటెన్సిన్ 2 అనే హార్మోన్ గురించి మాట్లాడుకోవాలి. ఇది
ఎఫరెంట్ ఆర్టేరియోన్ అంటే కిడ్నీ ఫిల్టర్ల నుండి రక్తాన్ని బయటకు తీసుకెళ్లే నాళాన్ని గట్టిగా కుదుస్తుందని చదివాను. అప్పుడు ప్రెషర్ ఎలా మారుతుంది? దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక గార్డెన్ పైప్తో మనం మొక్కలకు నీళ్లు పడుతున్నామనుకోండి. నీళ్లు మామూలుగా వస్తున్నప్పుడు ఆ పైప్ చివరన వేలితో గట్టిగా నొక్కి పడితే ఏమవుతుంది? వెనకున్న పైపులో నీటి ప్రెషర్ అమాంతం పెరిగిపోయి పైపు ఉబ్బుతుంది. కరెక్ట్. యాంజియోటెన్సిన్ 2 చేసే పని అదే. రక్తం బయటకు వెళ్లే దారిని అది కుదించడం వల్ల గ్లోమెరులస్ ఫిల్టర్ లోపల హైడ్రోస్టాటిక్ ప్రెషర్ బాగా పెరుగుతుంది. ఫలితంగా ఆ ఫిల్టరేషన్ స్పీడ్ మొదట్లో బాగా పెరుగుతుంది. అర్థమైంది. దారి సన్నబడటం వల్ల ఫిల్టర్ మీద ఒత్తిడి పడి వేగం పెరుగుతుంది. కానీ అలా ఎంతసేపు కుదించగలదు? మరీ ఎక్కువ కుదిస్తే ప్రమాదం కాదా? సరిగ్గా పట్టుకున్నారు. అదే జరుగుతుంది. యాంజియోటెన్సిన్ 2 వరీ ఎక్కువగా కుదిస్తే ఆ రక్తం అక్కడే నిలిచిపోతుంది. అప్పుడు ఫిల్టర్ కాని ప్రోటీన్లన్నీ అక్కడే పేరుకుపోయి ద్రవాన్ని గట్టిగా వెనక్కి లాగడం మొదలుపెడతాయి. ఓ, అంటే ఆంకోటిక్ ప్రెషర్ బాగా పెరిగిపోతుందన్నమాట. అవునండి. ఆ సమయంలో ఫిల్టరేషన్ స్పీడ్ నెమ్మదిగా పడిపోవటం మొదలవుతుంది. కాని ఆశ్చర్యకరంగా వడపోత వేగం తగ్గినా సరే వచ్చిన రక్తంలో ఫిల్టర్ అవుతున్న శాతం, అదే మన ఫిల్టరేషన్ ఫ్రాక్షన్ మాత్రం ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. ఎంత పర్ఫెక్ట్ ఫిజిక్స్ అప్లై అవుతోందో ఇక్కడ. సరే, ఇప్పుడు ఫిల్టర్ అయిన ద్రవం ప్రాక్సిమల్ ట్యూబ్యూల్స్లో కిందకు ప్రయాణిస్తుందని అనుకుందాం. అది కిందుకు వెళ్లే కొద్దీ క్రియాటినిన్, యూరియా లాంటి చెత్త గాఢత పెరుగుతూ పోతుంది. అవును. అదే సమయంలో బైకార్బోనేట్, గ్లూకోజ్, అమైనో ఆమ్లాలు లాంటి మంచి పదార్థాల గాఢత తగ్గుతుంది. ఎందుకంటే అవన్నీ తిరిగి శరీరంలోకి గ్రహించబడతాయి కాబట్టి. కాని సోడియం, పొటాషియం గాఢత మాత్రం అస్సలు మారదట. ఇదెలా జరుగుతుంది? అవి అస్సలు అబ్జర్బ్ అవ్వవా? అవుతాయండి. కాని ఇక్కడొక అద్భుతమైన ప్రపోర్షనల్ లాజిక్ ఉంది. ట్యూబ్యూల్లో నీరు ఎంత శాతంలో తిరిగి శరీరంలోకి లాగబడుతుందో సరిగ్గా అదే శాతంలో సోడియం, పొటాషియం కూడా లాగబడతాయి. అంటే సగం నీరు వెళ్తే సగం ఉప్పు వెళ్తుందా? అంతే. సగం నీరు వెనక్కి వెళ్ళిపోతే సగం ఉప్పు కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే మిగిలిన సగం నీటిలో ఉన్న సగం ఉప్పు వల్ల ఆ ద్రవం యొక్క ఓవరాల్ కాన్సంట్రేషన్, అంటే ఘాగత ఏమాత్రం మారదు. భలే లాజిక్. మరి గ్లూకోజ్ విషయం తీసుకుంటే ఇది చాలామందికి ఉపయోగపడే అంశం. డయాబెటీస్ అంటే మధుమేహం ఉన్నవారిలో కిడ్నీల పాత్ర ఏమిటి? డయాబెటీస్లో కిడ్నీల పాత్ర చాలా కీలకమండి. కిడ్నీ లోపల SGLT2 అనే ఒక ప్రత్యేకమైన ట్రాన్స్పోర్టర్ గ్లూకోజ్ను తిరిగి రక్తంలోకి పంపుతుందని తెలుసు. దీనికి 200 మిలిగ్రామ్స్ పర్ డెసిలీటర్ అనే ఒక థ్రెషోల్డ్ లిమిట్ ఉంది కదా. అంటే ఈ డయాబెటీస్ మందులు, ముఖ్యంగా ఆ SGLT2 ఇన్హిబిటర్స్ అనేవి ఒక డ్యామ్ గేట్లు తెరిచినట్లు పనిచేస్తాయా? అద్భుతమైన పోలిక. సాధారణంగా మన శరీరానికి గ్లూకోజ్ అనేది ఒక ఇంధనం లాంటిది కదా. దాన్ని వృధాగా బయటకు పంపడానికి శరీరం ఇష్టపడదు. అందుకే గ్లూకోజ్ ఫిల్టర్ అయినా సరే రక్తంలో చక్కెర స్థాయి 200 దాటే వరకు కిడ్నీలు ఆ చక్కెరను మూత్రంలోకి పోనివ్వకుండా తిరిగి మొత్తం లాగేసుకుంటాయి. రైట్. ఆ 200 అనేది కిడ్నీలను కెపాసిటీ అనుకోవచ్చు. అవును. కానీ డయాబెటిస్ పేషెంట్లలో మనం వాడే ఈ మందులు ఏం చేస్తాయంటే ఆ తిరిగి లాక్కునే యంత్రాంగాన్ని ఆపేస్తాయి. అంటే కిడ్నీలతో ఆ చక్కెరను తిరిగి రక్తంలోకి పంపొద్దు, మూత్రం ద్వారా డ్రైనేజ్లోకి వదిలేయండి అని చెబుతాయి. ఓహో, అంటే ఆటోమేటిక్గా షుగర్ లెవెల్స్ తగ్గిపోతాయి. అంతే కదండి. దీనివల్ల రక్తంలో అదనంగా ఉన్న చక్కెరంతా మూత్రం ద్వారా బయటకు పోయి షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తాయి. ఒక సమస్యను పరిష్కరించడానికి ప్రకృతి సిద్ధంగా ఉన్న వ్యవస్థను మనం ఎంత తెలివిగా వాడుకుంటున్నామో కదా. మరో ఆసక్తికరమైన విషయం గర్భధారణ సమయానికి సంబంధించింది. గర్భిణీ స్త్రీలలో శరీరంలో రక్తం, ప్లాస్మా భారీగా పెరుగుతాయి. దానివల్ల కిడ్నీల వడపోత వేగం విపరీతంగా పెరుగుతుందని, క్రియేటినిన్ స్థాయి 0.4కు పడిపోతుందని డేటాలో చదివాను. అవును, అది నిజమే. వెయిట్ 0.4 అంటే చాలా తక్కువ కదా. అంత తక్కువకి పడిపోతే అది ప్రమాదకరం కాదా? ఇది మంచిదేనా? వినడానికి భయంగా అనిపించినా గర్భిణీలలో క్రియేటినిన్ 0.4కి పడిపోవడమే అత్యంత సాధారణమైన ఆరోగ్యకరమైన లక్షణం. ఎందుకంటే అక్కడ కిడ్నీలు ఇద్దరి కోసం పనిచేయాలి కదా. తల్లి శరీరంతో పాటు బిడ్డ తాలూకు వ్యర్థాలను కూడా బయటకు పంపాలి. అంటే కిడ్నీలు ఓవర్ టైం డ్యూటీ చేస్తున్నాయన్నమాట.
అవునండి, మోటార్ స్పీడ్ రెట్టింపవుతుంది. అందుకే రక్తంలో క్రియేటినిన్ అంతలా పడిపోతుంది. ఒకవేళ గర్భిణీలలో క్రియేటినిన్ సాధారణ స్థాయి అంటే 0.8 లేదా 1.0 ఉందనుకోండి, అప్పుడది చాలా ప్రమాదకరం. అరే, నార్మల్గా ఉంటే ప్రమాదమా? అవును. డాక్టర్లు దాన్ని చూసి నార్మల్గానే ఉంది కదా అని వదిలేయకూడదు. కిడ్నీలు గర్భధారణకు తగ్గట్టు స్పీడ్ పెంచలేకపోయాయని, అవి ఫెయిల్ అవుతున్నాయని దాని అర్థం. వావ్! ఇది నిజంగా కళ్ళు తెరిపించే విషయం. అంటే పరిస్థితులను బట్టి ఏది నార్మల్ అనేది పూర్తిగా మారిపోతుందన్నమాట. ఇకపోతే వృద్ధాప్యంలో దీనికి ఖచ్చితమైన వ్యతిరేకం జరుగుతుంది కదా. వయసు పెరిగే కొద్దీ కిడ్నీ సైజు, ఫిల్టర్లు, రక్త ప్రసరణ అన్నీ నెమ్మదిస్తాయి. అవును, హార్మోన్లకు అవి స్పందించే తీరు కూడా తగ్గిపోతుంది. సరే, ఈ ఫిల్ట్రేషన్ గురించి చాలా క్లియర్గా అర్థమైంది. కానీ ఈ కిడ్నీలు వడపోత తర్వాత శరీరంలోని మిగతా భాగాలను కూడా తమ కంట్రోల్లో ఉంచుకుంటాయి కదా, ముఖ్యంగా నీటి నియంత్రణ. మనం ఎండలో తిరిగి బాగా డీహైడ్రేట్ అయినప్పుడు ఏడీహెచ్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. దానికథేంటి? ఏడీహెచ్ అంటే యాంటీ డయూరెటిక్ హార్మోన్. ఇది మన శరీరపు వాటర్ మేనేజర్ లాంటిది. మనం డీహైడ్రేట్ అయినప్పుడు మెదడు కిడ్నీలకు ఒక ఎమర్జెన్సీ మెసేజ్ పంపుతోంది. కిడ్నీ చివరన ఉండే కలెక్టింగ్ డక్ట్స్ మీద ఈ హార్మోన్ పనిచేస్తుంది. ఓకే, అదేం చేస్తుందప్పుడు? అప్పటివరకు వడపోయబడిన ద్రవంలో ఉన్న నీటిని బయటకు మూత్రంగా వెళ్లనివ్వకుండా ఆ పైపుల గోడల ద్వారా తిరిగి శరీరంలోకి లాగేసుకునేలా చేస్తుంది. అప్పుడు మూత్రం పరిమాణం తగ్గిపోయి చాలా చిక్కగా, ఎక్కువ గాఢతతో తయారై బయటకు వస్తుంది. ఇక్కడే నాకు ఇంకో డౌట్ వచ్చింది. శరీరంలో నీరు లేనప్పుడు కిడ్నీలు నీటిని దాచుకుంటాయి. లాజిక్ బానే ఉంది. కానీ డీహైడ్రేషన్ స్థితిలో కూడా కిడ్నీ ట్యూబ్యూల్స్లోని ఒకానొక భాగంలో, ముఖ్యంగా డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అదే డీసీటీ ప్రారంభ దశలో ద్రవం అతి తక్కువ గాఢత కలిగుంటుందట. అవునండి. అంటే ఆ పాయింట్ దగ్గర ద్రవం అత్యంత పల్చగా నీళ్లలా ఉంటుందట. డీహైడ్రేషన్లో ఉన్నప్పుడు మూత్రం చిక్కగా ఉండాలి కదా, మరి మధ్యలో అంత పల్చగా ఎందుకు మారుతుంది? అసలు ఏడీహెచ్ లేకపోతే లూప్ ఆఫ్ హెన్లే వద్ద మూత్రం చిక్కగా ఉంటుందట. దీని వెనక సైన్స్ ఏంటి? ఇక్కడే మనం లూప్ ఆఫ్ హెన్లే అనే యూ ఆకారపు పైప్ గురించి తెలుసుకోవాలండి. వడపోసిన ద్రవం ఈ ట్యూబ్ ద్వారా పైకి ప్రయాణిస్తున్నప్పుడు కిడ్నీలు ఒక అద్భుతమైన ట్రిక్ ప్లే చేస్తాయి. ఎలాంటి ట్రిక్? అవి ఆ ద్రవం నుండి కేవలం ఉప్పు కణాలను మాత్రమే బయటకు లాగేస్తాయి, కానీ నీటి కణాలను మాత్రం చుక్క కూడా బయటకు రానివ్వం. ఆ పైపు గోడలు నీటికి ఒక ఉక్కు గోడలా మారతాయి. ద్రవం పైకి డీసీటీకి చేరుకునేసరికి అందులో ఉప్పు అంతా ఖాళీ అయిపోయి కేవలం నీరు మాత్రమే మిగులుతుంది. ఓహో, అందుకే ఆ పాయింట్ వద్ద ద్రవం అత్యంత పల్చగా ఉంటుంది. అవును. ఆ తర్వాత అది కలెక్టింగ్ డక్ట్లోకి వెళ్ళాక ఆఖరి దశలో ఏడీహెచ్ గేట్లు తెరిస్తేనే ఆ నీరు తిరిగి రక్తంలోకి వెళ్తుంది. అప్పుడు మూత్రం చిక్కబడుతుంది. ఒకవేళ ఏడీహెచ్ లేకపోతే ఏమవుతుంది? ఆ పల్చటి నీరు అలానే మూత్రంలా బయటికి వెళ్ళిపోతుంది. ఎంత అద్భుతమైన మెకానిజం! ఒకచోట ఉప్పును దాచేయడం, ఇంకోచోట నీటిని దాచేయడం. ఇక పొటాషియం నియంత్రణ చూస్తే, కిడ్నీల్లోని ఆల్ఫా ఇంటర్కలేటెడ్ కణాలు పొటాషియంను గ్రహిస్తాయని, ప్రిన్సిపల్ కణాలు దాన్ని స్రవిస్తాయని మన సోర్స్లో ఉంది. కరెక్ట్. బ్లడ్ ప్రెషర్ కోసం డాక్టర్లు రాసే ఏసీఈ ఇన్హిబిటర్స్ వాడినప్పుడు ఈ కిడ్నీల తాలూకు రాస్ సిస్టమ్ ఎలా రియాక్ట్ అవుతుంది? ఇది ఒక చైన్ రియాక్షన్ లాంటిదండి. ఎవరైనా బీపీ తగ్గడానికి ఆ ఇన్హిబిటర్స్ వాడితే శరీరంలో యాంజియోటెన్సిన్ 2 మరియు ఆల్డోస్టిరాన్ అనే హార్మోన్ల స్థాయిలు పడిపోతాయి. ఇది గమనించిన కిడ్నీలు కంగారు పడిపోయి ఏదో తేడా జరుగుతోంది, బ్లడ్ ప్రెషర్ పడిపోతోంది అని ఒక ఫీడ్బ్యాక్ సిగ్నల్ పంపుతాయి. అంటే వెంటనే రెనిన్ స్థాయిలో పెంచేస్తాయా? ఖచ్చితంగా. వెంటనే రెనిన్ మరియు యాంజియోటెన్సిన్ 1 స్థాయిలను భారీగా పెంచేస్తాయి. అంతేకాదు, ఈ మందులు ఏసీఈ ఎంజైమ్ను బ్లాక్ చేయడం వల్ల ఆ ఎంజైమ్ బ్రాడీకైనిన్ అనే పదార్థాన్ని విచ్ఛిన్నం చేయలేకపోతోంది. ఫలితంగా బ్రాడీకైనిన్ శరీరంలో పెరిగిపోతోంది. ఈ కెమికల్ రియాక్షన్స్ అని ఒకదానికొకటి ఎంత టైట్గా లింక్ అయి ఉన్నాయో కదా. సరే, ఇప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి. రక్త కణాలను కిడ్నీలు తయారు చేయవు, అవన్నీ ఎముక మధ్యలో తయారవుతాయి. అవును. మరి కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి, అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళకి తీవ్రమైన రక్తహీనత ఎందుకొస్తుంది? వడపోతకు రక్తం తయారీకి సంబంధమేంటి? నేరుగా రక్తాన్ని తయారు చెయ్యకపోయినా కిడ్నీలే ఆ తయారీకి కమాండర్లని చెప్పాలి. కిడ్నీల పైపొర అయిన కార్టెక్స్లో కొన్ని ప్రత్యేకమైన ఫైబ్రోబ్లాస్ట్లు ఉంటాయి. ఇవి సెన్సార్లలాగా పనిచేస్తాయి. సెన్సార్లా?
దేనికి సెన్సార్లు? రక్తంలో ఎప్పుడైతే ఆక్సిజన్ స్థాయి పడిపోతుందో ఈ సెన్సార్లు పసిగట్టి వెంటనే ఎరిథ్రోపోయిటిన్ అంటే ఈపీఓ అనే హార్మోన్ను ఉత్పత్తి చేస్తాయి. ఈ హార్మోన్ నేరుగా ఎముక మధ్యకు వెళ్లి ఆ బాడీలో ఆక్సిజన్ తగ్గింది, వెంటనే ఎర్ర రక్త కణాల ప్రొడక్షన్ పెంచు అని ఆర్డర్ ఇస్తుంది. ఓ, డైరెక్ట్ కమాండ్ అనమాట. అవునండి. కిడ్నీ డిసీజ్ ఉన్న వారిలో ఈ సెన్సార్లు దెబ్బతింటాయి, కాబట్టి ఆ హార్మోన్ ఉత్పత్తి ఆగిపోతుంది. ఎముక మధ్యకు సిగ్నల్ అందక ఎర్ర రక్త కణాలు తయారవ్వవు. దానివల్లే నార్మోసైటిక్ అనీమియా వస్తుంది. అంటే కిడ్నీలు కేవలం చెత్తను తీసేయడమే కాదు, బ్లడ్ ప్రెషర్ మేనేజర్గా, బ్లడ్ ప్రొడక్షన్ ఫ్యాక్టరీకి సీఈఓగా కూడా పనిచేస్తున్నాయన్నమాట. ఇక మందుల విసర్జన గురించి చూస్తే, లిథియం లాంటి డ్రగ్స్ కిడ్నీల గుండా బయటకు పోవాలంటే కేవలం బయాలజీ కాదు, ఫిజిక్స్ రూల్స్ కూడా అప్లై అవుతాయి కదా? అవును. ఆ మందుల అణువులు కిడ్నీ పొరల గుండా డిఫ్యూజ్ అవ్వాలంటే వాటి గాఢత, పొరల ఉపరితల వైశాల్యం, ద్రావణీయత ఎక్కువగా ఉండాలి. ఒకవేళ ఆ పొర మందం పెరిగినా, ఆ అణువుల బరువు ఎక్కువగా ఉన్నా, లేక ఉష్ణోగ్రత తగ్గినా విసర్జన ప్రక్రియ చాలా స్లో అయిపోతుంది. ఇప్పుడు వరకు అన్నీ బాగానే పనిచేస్తున్నప్పుడు ఏం జరుగుతుందో చూసాం. ఇప్పుడు పైపుల్లో ఎక్కడైనా అడ్డంకులు ఏర్పడితే, అంటే అవరోధాలు ఎదురైతే ఏమవుతుందో చూద్దాం. ఇది చాలా ముఖ్యం. ఒక నదికి అడ్డంగా డ్యాం కట్టి గేట్లు మూసేస్తే వెనక నీరు ఎలా ఉప్పొంగుతుందో, అలాగే మూత్రనాళం బ్లాక్ అయినప్పుడు ప్రెషర్ వెనక్కి తిరిగి కిడ్నీలను దెబ్బతీస్తుందన్నమాట. అక్యూట్ యురేటరల్ అబ్స్ట్రక్షన్ జరిగినప్పుడు అసలు ఏం జరుగుతుంది? మీరు చెప్పిన ఆ డ్యామ్ గేట్ల ఉదాహరణ సరిగ్గా సరిపోతుందండి. మూత్రనాళంలో బ్లాక్ ఏర్పడినప్పుడు మూత్రం కిందకు వెళ్లలేక తిరిగి పైకి తన్నుతుంది. అప్పుడు ట్యూబ్యూల్స్లో హైడ్రోస్టాటిక్ ప్రెషర్ అమాంతం పెరిగిపోతుంది. అంటే ప్రెషర్ రివర్స్లో పనిచేస్తుందా? కరెక్ట్. ఈ ప్రెషర్ వడపోతకు వ్యతిరేక దిశలో పనిచేస్తుంది. అంటే కిడ్నీలు రక్తాన్ని కిందికి తోయడానికి ప్రయత్నిస్తుంటే ఈ బ్లాక్ అయిన మూత్రం పైకి తోస్తుంటుంది. దీనివల్ల జీఎఫ్ఆర్ మరియు ఫిల్ట్రేషన్ ఫ్రాక్షన్ రెండూ దారుణంగా పడిపోతాయి. మరి గ్లోమిర్లెస్లో ప్రెషర్ మారుతుందా? లేదండి. గమనించాల్సిన విషయమేంటంటే ఈ సమయంలో రక్తం తీసుకొచ్చే గ్లోమెరులర్ నాళాల్లో ప్రెషర్ కానీ యాంకోటిక్ ప్రెషర్ కానీ మారవు. కేవలం ప్రెషర్ వెనక్కి కొట్టడం వల్లనే వడపోత ఆగిపోతుంది. ఇలాంటి బ్లాక్స్ పెద్దవాళ్లకే కాదు, పుట్టుకతో వచ్చే సమస్యల వల్ల చిన్నపిల్లల్లో కూడా వస్తాయనుంది. పిండం దశలోనే యూరిటెరోపెల్విక్ జంక్షన్ వద్ద కాలువ సరిగ్గా ఏర్పడకపోవడం వల్ల తీవ్రమైన ఏకపక్ష హైడ్రోనెఫ్రోసిస్ వస్తుందట. అవును. అది కిడ్నీకి మరియు దాని కింద ఉండే పైప్కు మధ్య ఉండే జంక్షన్. తల్లి కడుపులో ఉన్నప్పుడే ఆ పైపు సరిగ్గా డెవలప్ అవ్వక దారి మూసుకుపోతే కిడ్నీ తయారు చేసిన మూత్రం అక్కడే ఆగిపోయి ఒకవైపు కిడ్నీ మొత్తం బెలూన్లా ఉబ్బిపోయి పూర్తిగా దెబ్బతింటుంది. ఇది వినడానికి చాలా బాధాకరం. ఇక వయసు పెరిగే కొద్దీ మగవారిలో వచ్చే మరో పెద్ద సమస్య బీపీహెచ్ అంటే బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ప్లాజియా. ప్రోస్టేట్ గంధిలోని పెరియురెథ్రల్ లేదా ట్రాన్సిషనల్ జోన్లో కణాలు అసాధారణంగా పెరుగుతాయి కదా? అవును. అక్కడ కొత్త రక్తనాళాలు ఏర్పడి అవి సులభంగా చిట్లిపోయి మూత్రంలో రక్తం పడటం జరుగుతుంది. కాని అసలు ప్రమాదం ఇక్కడే ఉందనుకుంటా. నిజమే. రక్తం పడటమనేది ఒక లక్షణం మాత్రమే. అసలు సమస్య ఏంటంటే ఈ పెరిగిన ప్రోస్టేట్ గ్రంథి మూత్రనాళాన్ని రెండు పక్కల నుండి గట్టిగా నొక్కేస్తుంది. ఒక చెట్టు వేరు నీళ్ల పైపుల చుట్టుకుని నొక్కేసినట్లు అన్నమాట. అప్పుడు మూత్రాశయం పూర్తిగా ఖాళీ అవ్వదు. అంతే కదా. ఆ మిగిలిపోయిన మూత్రమనేది ఒక నిల్వ ఉన్న మురికి కుంటలాంటిది. నిల్వ ఉన్న నీటిలో దోమలు పెరిగినట్లు ఆ మూత్రంలో బ్యాక్టీరియా విపరీతంగా పెరిగిపోయి తీవ్రమైన యూటీఐ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. పరిస్థితి చేయి దాటితే అక్యూట్ యూరినరీ రిటెన్షన్ వస్తుంది. అంటే ఒక్క చుక్క మూత్రం కూడా బయటకు రాక పొత్తికడుపు భరించలేని నొప్పి, ఉబ్బిన మూత్రాశయం, ఆఖరికి ఆ ప్రెషర్ వెనక్కి వెళ్లి కిడ్నీలు ఫెయిల్ అవడం దాకా దారితీస్తుంది. ఈ ఆబ్స్ట్రక్షన్స్కి క్యాన్సర్ ట్రీట్మెంట్స్ కూడా కారణం కావచ్చు కదా? అంటే ప్రాస్టేట్ క్యాన్సర్ రేడియేషన్ వల్ల కూడా దారి మూసుకుపోతుందట. అవునండి. ప్రాస్టేట్ క్యాన్సర్కు రేడియేషన్ థెరపీ ఇచ్చినప్పుడు ఆ రేడియేషన్ ప్రభావం వల్ల కొన్నేళ్ల తర్వాత మూత్రనాళం గోడలు గట్టిపడిపోయి ఫైబ్రోసిస్ ఏర్పడుతుంది. అంటే పైపు మందం పెరిగి లోపల దారి సన్నబడిపోతుంది. దీన్నే స్ట్రిక్చర్స్ అంటారు. దీనివల్ల కూడా మూత్రం ఆగిపోతుంది. సరే, ఇప్పటిదాకా బయట నుండి వచ్చే అడ్డంకుల గురించి చూశాం. ఇప్పుడు పైపుల లోపలే నీరు రాయిగా మారే ప్రక్రియ గురించి మాట్లాడుకుందాం. అదే కిడ్నీ రాళ్లు. మూత్రంలో రసాయనాలు ఎలా రాళ్లుగా మారతాయి?
దానికి ప్రధాన కారణం మనం తక్కువ నీరు తాగడం వల్ల యూరిన్ సూపర్ సాచురేషన్ జరగడమే కదా. ఖచ్చితంగా. సూపర్ సాచురేషన్ అంటే ఏమిటంటే ఒక గ్లాసు నీటిలో మనం ఎంత ఉప్పు కరిగించగలం? 1 స్పూనా, 2 స్పూన్లు. ఒకవేళ 10 స్పూన్ల ఉప్పు వేస్తే అది కరగకుండా అడుగున రాళ్లలా మిగిలిపోతుంది కదా. మన మూత్రంలో కూడా అదే జరుగుతోంది. రైట్. నీరు తక్కువైతే అవును. నీరు తక్కువగా ఉండి కాల్షియం, ఆక్సలేట్, యూరిక్ యాసిడ్ లాంటివి పెరిగితే అవి స్ఫటికాల్లా మారి రాళ్లేర్పడతాయి. అదే మూత్రంలో సిట్రేట్ మరియు నీరు ఎక్కువగా ఉంటే ఆ సిట్రేట్ ఆ రసాయనాలను కలుసుకోనివ్వకుండా అడ్డుకుంటుంది. ఈ కిడ్నీ రాళ్లలో కాల్షియం స్టోన్స్ సర్వసాధారణమట. హైపర్ కాల్షియూరియా అంటే మూత్రంలో కాల్షియం ఎక్కువ ఉండటం దీనికి ప్రధాన కారణం. ఇక్కడే నన్ను ఆశ్చర్యపరిచే ఒక పాయింట్ ఉంది. ఏంటది? ఈ పేషెంట్స్లో మూత్రంలో కాల్షియం ఎక్కువ ఉంటుంది, కానీ రక్తంలో మాత్రం కాల్షియం నార్మల్గానే ఉంటుందట. అదెలా సాధ్యం? రక్తంలో ఎక్కువ ఉంటేనే కదా అది మూత్రంలోకొచ్చేది. ఇది వినడానికి విరుద్ధంగా ఉన్నా ఇదే కిడ్నీల తాలూకు అత్యున్నత నియంత్రణ వ్యవస్థండి. మన రక్తంలో కాల్షియం స్థాయిలు చాలా పక్కాగా ఉండాలి, లేకపోతే గుండె మరియు నరాలు పనిచెయ్యవు. అందుకే విటమిన్ డి మరియు పారాథైరాయిడ్ హార్మోన్ రక్తంలో కాల్షియం స్థాయిలను చాలా ఖచ్చితంగా కంట్రోల్ చేస్తాయి. అంటే కిడ్నీలు ఆ ఎక్స్ట్రా కాల్షియంను బయటకు పంపేస్తాయా? అవును. ఒకవేళ జీర్ణాశయం నుండి ఎక్కువ కాల్షియంను గ్రహించినా కిడ్నీలు ఆ ఎక్స్ట్రా కాల్షియంను వెంటనే మూత్రం ద్వారా బయటకు పంపేస్తుంటాయి. అందుకే రక్తంలో కాల్షియం నార్మల్గానే ఉంటుంది, కానీ ఆ ఎక్స్ట్రా కాల్షియం అంతా మూత్రంలోకి వెళ్లడం వల్లే అక్కడ కిడ్నీ రాళ్లు వస్తాయి. ఒకవేళ హైపర్ పారాథైరాయిడిజం అనే జబ్బుంటే అప్పుడది మళ్లీ ఎముకల నుండి కాల్షియంను లాగేస్తుంది కాబట్టి మైల్డ్ హైపర్ కాల్సీమియా ఉండి పదే పదే రాళ్లు వస్తాయి. మరి దీనికి పరిష్కారమేంటి? దీనికి థయాజిడ్ అనే డయూరిటిక్స్ అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి ఆ కాల్షియం మూత్రంలోకి వెళ్లకుండా తిరిగి రక్తంలోకే వెళ్లేలా చేస్తాయి. అలా కిడ్నీలో రాళ్లేర్పడకుండా ఆపుతాయి. ఫెంటాస్టిక్. ఇంకో రకం యూరిక్ యాసిడ్ స్టోన్స్. ఈ పాయింట్ చూసి నేను నిజంగా షాక్ అయ్యాను. క్రానిక్ డయేరియా అంటే దీర్ఘకాలిక విరేచనాల వల్ల కిడ్నీలో యూరిక్ యాసిడ్ రాళ్లొస్తాయట. అంటే కేవలం ఒక జీర్ణకోశ సమస్య వల్ల కిడ్నీలో రాయి ఏర్పడుతుందన్నమాట. ఇదెలా జరుగుతుంది? ఒక వ్యవస్థకు ఇంకో వ్యవస్థకు ఉన్న లింక్ ఇది. దీర్ఘకాలిక డయేరియా వల్ల శరీరం తనలో ఉన్న బైకార్బోనేట్ను మలం ద్వారా భారీగా కోల్పోతుంది. అంటే బేస్ తగ్గిపోతుందా? అవును. శరీరంలో బేస్ తగ్గిపోతే రక్తం ఆమ్లంగా మారుతుంది. రక్తం ఎసిడిక్గా ఉంటే కిడ్నీలు ఉత్పత్తి చేసే మూత్రం కూడా తీవ్రమైన ఎసిడిక్ అవుతుంది. ఆ ఆమ్లతత్వంలో యూరిక్ యాసిడ్ కరగలేదు. కరగని యూరిక్ యాసిడ్ అంతా కలిసిపోయి గట్టి రాళ్లుగా మారుతుంది. జీర్ణ వ్యవస్థలో వచ్చిన మార్పు మూత్ర వ్యవస్థలో రాయిగా మారడం అద్భుతం. ఇక మూడవది స్ట్రువైట్ లేదా స్టాగ్హార్న్ స్టోన్స్. ఇవి కిడ్నీ కాలిసిస్ ఆకారంలో చాలా పెద్దవిగా జింక కొమ్ముల్లా ఉంటాయట. దీని కారణం ఇన్ఫెక్షన్ అట కదా? అవునండి. ప్రోటియస్, క్లెబ్సియల్లా లాంటి బ్యాక్టీరియాలు మన మూత్రనాళంలోకి చేరినప్పుడు అది మూత్రంలోని యూరియాను అమ్మోనియాగా మార్చేస్తాయి. అమ్మోనియా వల్ల మూత్రం తీవ్రమైన ఆల్కలైన్గా మారుతుంది. అప్పుడు క్రిస్టల్స్ ఏర్పడతాయా? కరెక్ట్. ఆ వాతావరణంలో మెగ్నీషియం, అమోనియం ఫాస్ఫేట్ క్రిస్టల్స్ ఏర్పడి కిడ్నీ లోపలి ఖాళీ ప్రదేశమంతా నిండిపోయేలా ఈ రాళ్లు పెరుగుతాయి. వీటికి సంబంధించిన రోగనిర్ధారణ చేయాలంటే మూత్రంలో ఎర్ర రక్త కణాలు, క్రిస్టల్స్ కనిపిస్తాయి. అల్ట్రాసౌండ్లో కనిపిస్తాయా? అల్ట్రాసౌండ్ ద్వారా కిడ్నీ లేదా యురేటర్ వాపును చూడొచ్చు, కాని చిన్న రాళ్లను నేరుగా చూడలేం. ఎక్స్రే లేదా సిటీ స్కాన్ వాడాల్సింటుంది. సరే, కిడ్నీలో లోపల రసాయన యుద్ధాలు చూశాం. ఇప్పుడు ఆ పైపుల భౌతిక నిర్మాణం అంటే అనాటమీ గురించి చూద్దాం. కిడ్నీ రాళ్ళు కిందకు రావాలన్నా లేదా డాక్టర్లు సర్జరీ చేయాలన్నా ఈ అనాటమీ చాలా ముఖ్యం. యూరేటస్ అనబడే మూత్రనాళాల ప్రయాణం గురించి ఆలోచిస్తే అదొక పెద్ద ట్రాఫిక్ జంక్షన్లాగా అనిపిస్తోంది. నిజమే, చాలా సంక్లిష్టంగా ఉంటుందా ప్రయాణం. అవి కిడ్నీ నుండి బయలుదేరి అండాశయ నాళాల వెనుక నుండి వెళ్లి ఇలియాక్ ధమనుల ముందు నుండి ప్రయాణిస్తాయట. పెల్విస్ లోపలికి వచ్చాక ఇంటర్నల్ ఇలియాక్ ముందు, యూట్రైన్ ఆర్టరీ వెనుక ఉంటాయట. ఇదంతా వింటుంటే సర్జన్లు ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థమవుతోంది. సర్జన్లకిదొక అక్యూట్ పజిల్ అండి. ముఖ్యంగా స్త్రీలలో గర్భాశయం లేదా పెల్విక్ సర్జరీలు చేసేటప్పుడు ఈ యూరేటర్స్కి ప్రమాదం జరిగే అవకాశం చాలా ఎక్కువ. ఎందుకంటే అవి యూటరైన్ ఆర్టరీకి మిల్లీమీటర్ల దూరంలో ఉంటాయి. ఆ ఆర్టరీని కట్ చేసే క్రమంలో పొరపాటున ఈ మూత్రనాళం కట్టయ్యే ఛాన్స్ ఉంది. చాలా రిస్క్. ఇక రక్త సరఫరా విషయంలో కూడా
ఇవి చాలా విచిత్రంగా ఉంటాయి. పైన కిడ్నీకి దగ్గరగా ఉన్నప్పుడు రీనల్ ఆర్టరీ నుంచి, కింద మూత్రాశయానికి దగ్గరగా ఉన్నప్పుడు సుపీరియర్ వెసికల్ ఆర్టరీ నుంచి రక్తం అందుకుంటాయి. ఒకే పైపుకి రెండు వేరువేరు చోట్ల కనెక్షన్స్ అన్నమాట. ఓహో, ఇక మూత్రాశయం గురించి చూస్తే ఇది ఎక్స్ట్రా పెరిటోనియల్ అవయవం అనుంది. దీనర్థమేమిటి? కడుపు కింది భాగంలో సర్జరీ చేసి మూత్రం బయటికి తీయడానికి ట్యూబ్ వేసే సూప్రాప్యూబిక్ సిస్టోస్టోమీ చేసేటప్పుడు ఇది ఎలా సహాయపడుతుంది? మన కడుపులోని పేగులన్నింటినీ కప్పి ఉంచే ఒక సంచి లాంటి పొర ఉంటుంది. దాన్నే పెరిటోనియం అంటారు. మూత్రాశయం ఆ సంచికి బయట, పొత్తికడుపు ఎముకకు వెనుక ఉంటుంది. అంటే ఇంట్లోకి వెళ్ళడానికి మెయిన్ డోర్ కాకుండా గ్యారేజ్ గుండా వెళ్ళినట్లు? అవును. మనం నేరుగా బయట నుండి కడుపు కింది భాగంలో రంధ్రం చేసి బ్లాడర్లోకి ట్యూబ్ వేయవచ్చు. దీనివల్ల పెరిటోనియం పొరను దాటాల్సిన అవసరం లేదు, లోపల ఉన్న పేగులకు ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం అస్సలే ఉండదు. ఇంకో విషయమేంటంటే, హెమాట్యూరియా అంటే రక్తం పడటం ఎక్కడ నుండి వస్తుందో తెలుసుకోవడానికి బ్లాడర్ లోపల ఉన్న ట్రైగోన్ని డాక్టర్లు ఎండోస్కోపీ ద్వారా చూస్తారు. ఈ ట్రైగాన్ అంటే ఏంటి అసలు? ఇది బ్లాడర్ లోపల ఒక ముక్కోణాకారపు ప్రాంతం. పైన కిడ్నీల నుండి వచ్చే రెండు యురేటరిక్ రంధ్రాలు, కింద బయటకు వెళ్లే ఒక యురీథ్రల్ రంధ్రం కలిసి దీన్ని ఏర్పరుస్తాయి. అంటే అక్కడ చూస్తే తెలిసిపోతుందా? అవునండి. ఎండోస్కోపీ కెమెరాలో చూసినప్పుడు ఆ పైనున్న యురేటరిక్ రంధ్రం నుండి రక్తం వస్తుంటే సమస్య బ్లాడర్లో లేదని, పైన కిడ్నీలో లేదా అప్పర్ ట్రాక్ట్లో ఉందని డాక్టర్లు ఇట్టే పసిగట్టేస్తారు. వావ్! అదొక ఇండికేటేసా పనిచేస్తుందన్నమాట. ఇకపోతే ఈ చర్చలో అత్యంత ముఖ్యమైన మరియు చాలామంది సైలెంట్గా బాధపడే అంశం దగ్గరకొచ్చాం. నియంత్రణ కోల్పోవడం, అంటే మూత్రాన్ని నిలుపుకోలేకపోవడం అనే సమస్య. దీన్ని మనం రకాలుగా విడదీసి చూద్దాం. ముందుగా చిన్నపిల్లల్లో వచ్చే ఎన్యురేసిస్, అంటే 5 ఏళ్లు నిండిన రాత్రిపూట పడక తడపడం. ఇది ఎందుకు జరుగుతుంది? చాలామంది తల్లిదండ్రులు పిల్లల కిడ్నీల్లో ఏదో ప్రాబ్లం ఉందేమో అని భయపడతారు కదా. కానీ ఎన్యురేసిస్కు కిడ్నీలకు సంబంధం లేదు. రాత్రిపూట బ్లాడర్ నిండుకున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయాలనే సిగ్నల్ని మెదడు సరిగ్గా పంపలేకపోవడం వల్లే ఇలా జరుగుతుంది. అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ ఇష్యూనా? ఇది కేవలం మెదడు అభివృద్ధిలో కాస్త ఆలస్యం జరగడం మాత్రమే. బిడ్డ పెరిగే కొద్దీ నరాల వ్యవస్థ వికాసం చెంది ఆ సిగ్నలింగ్ బలోపేతమై దానంతట అదే సర్దుకుంటుంది. అది చాలా ఊరటనిచ్చే విషయం. కానీ పెద్దవాళ్లల్లో వచ్చే స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అలా కాదు కదా. కడుపులో ప్రెషర్ పెరిగినప్పుడు, అంటే గట్టిగా దగ్గినా, నవ్వినా, తుమ్మినా కొద్దిగా మూత్రం లీక్ అవ్వడం. బహుళ సాధారణ డెలివరీలో జరిగిన స్త్రీలల్లో ఎక్స్టర్నల్ స్పింక్టర్ లేదా పుడండల్ నర్వ్ దెబ్బతిన్నడం దీనికి కారణమని ఉంది. ఇదొక ఫిజికల్ డ్యామేజ్. దీనికి కీగల్ వ్యాయామాలు ఎంతవరకు ఉపయోగపడతాయి? 100% ఉపయోగపడతాయండి. ఎందుకంటే కీగెల్ వ్యాయామాలు లెవేటర్ ఆనాయ్ అనే పెల్విక్ ఫ్లోర్ కండరాలను బలోపేతం చేస్తాయి. ఈ కండరాలు మూత్రనాళం చుట్టూ ఒక సపోర్టింగ్ నెట్లాగా పనిచేస్తాయి. అవి స్ట్రాంగ్గా ఉంటే లీక్ అవదా? అవును. ఇవి స్ట్రాంగ్గా ఉంటే మనం దగ్గినా, నవ్వినా వచ్చే ఆకస్మిక ప్రెషర్ని ఈ కండరాలు తట్టుకొని లీక్ అవ్వకుండా సులభంగా ఆపుకోగలుగుతాయి. అదొక హార్డ్వేర్ రిపేర్ లాంటిదే అనుకోవచ్చు. మరోవైపు అర్జ్ ఇన్కాంటినెన్స్ అంటే ఓవర్ యాక్టివ్ బ్లాడర్. బ్లాడర్ దానంతట అదే అనవసరంగా సంకోచించడం వల్ల ఏమాత్రం మూత్రమున్నా సరే వెంటనే వాష్రూమ్కి వెళ్లాలనే బలమైన ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ ప్రాబ్లం కండరాల బలం కాదు, నరాల సిగ్నల్స్లో ఉంది కదా. దీనికి ట్రీట్మెంట్ ఏమిటి? మొదట బిహేవియరల్ థెరపీ, అంటే బ్లాడర్ను ట్రైన్ చేయడం ద్వారా కంట్రోల్ చేయాలని చూస్తారు. అది పనిచేయకపోతే డాక్టర్లు M3 రిసెప్టార్స్ను టార్గెట్ చేసే యాంటీ మస్కారినిక్ మందులు వాడతారు. ఈ మందులు బ్లాడర్ కండరాలు విపరీతంగా కుంచుకోకుండా వాటిని రిలాక్స్ చేస్తాయి. దాంతో ఆ అర్జెన్సీ తగ్గుతుంది. ఈ నరాల కంట్రోల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మల్టిపుల్ స్క్లెరోసిస్ లాంటి తీవ్రమైన నరాల వ్యాధుల గురించి కూడా చెప్పుకోవాలి. ఈ జబ్బు ఉన్నవారిలో బ్లాడర్ కంట్రోల్ మొత్తం తారుమారవుతుందట కదా. మల్టిపుల్ స్క్లెరోసిస్లో మొదట సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కంట్రోల్ తప్పుతుంది. అప్పుడు మెదడు బ్లాడర్ మీద పట్టు కోల్పోయి అర్జ్డ్ ఇన్కాంటినెన్స్ వస్తుంది. అంటే బ్లాడర్ గట్టిపడిపోయి పదే పదే కుంచుకుపోతుంది. వ్యాధి ముదిరే కొద్దీ ఏమవుతుంది? వ్యాధి ముదిరే కొద్దీ ఆ నరాలు పూర్తిగా చచ్చిబడిపోయి బ్లాడర్ ప్లాస్టిక్ కవర్లా సాగిపోతుంది. అప్పుడు మూత్రం నిండిపోయినా తెలీదు, పైనుండి ఒలికిపోయినట్లు ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్ వస్తుంది. వావ్!
అంటే శారీరక కండరాల బలహీనత వల్ల వచ్చే లీకేజ్కి మెదడు కంట్రోల్ తప్పడం వల్ల వచ్చే సమస్యలకు మధ్య ఉన్న తేడాను గుర్తించడం ఎంత ముఖ్యమో కదా. హార్డ్వేర్ సమస్యకు సాఫ్ట్వేర్ ట్రీట్మెంట్ ఇస్తే లాభం లేదు. ముమ్మాటికి సమస్య మూలాన్ని బట్టే చికిత్స మారుతుంది. ఏది ఎక్కడ దెబ్బతిందో అర్థం చేసుకోవడమే ఇక్కడ కీలకం. ఈనాటి సుదీర్ఘమైన చర్చను ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, రక్తం గ్లోమురులస్లోకి ప్రవేశించిన క్షణం నుండి ఆ ద్రవం ట్యూబ్యూల్స్లో ప్రయాణిస్తూ హార్మోన్ల అదుపులో బ్యాలెన్స్ అవుతూ రాళ్లుగా మారే ప్రమాదాన్ని దాటుకుంటూ ఒక సంక్లిష్టమైన పెల్విక్ అనాటమీ గుండా ప్రయాణించి కండరాలు మరియు నరాల ఖచ్చితమైన నియంత్రణతో బయటకు వెళ్లే వరకు ఈ మొత్తం విసర్జన వ్యవస్థ అనేది ఎంతో ఫైన్ ట్యూన్ చేయబడిన ఒక అద్భుతమైన ఇంజిన్. అవును, ఇదొక మాస్టర్పీస్. ఈ ఇంజిన్ను ఆరోగ్యంగా ఉంచుకోవడం కూడా మన చేతుల్లోనే ఉందండి. తగినంత నీరు తాగడం ద్వారా రాళ్లు ఏర్పడకుండా చూసుకోవడం, కీగల్ వ్యాయామాల్లాంటి చిన్న చిన్న పనుల ద్వారా కండరాల నియంత్రణ పెంచుకోవడం లాంటివి ఈ సంక్లిష్ట వ్యవస్థను ఎంతగా కాపాడతాయో మనం తెలుసుకోవాలి. ఇది కేవలం వ్యర్థాలను పంపే వ్యవస్థ కాదు, మన శరీర సమతుల్యతకు పునాది. నిజమే. మనం మొదట్లో ఈ వ్యవస్థను ఒక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనుకున్నాం. మన కిడ్నీలు వడపోతలో ప్రతి మిల్లీసెకండ్కు ఇంత ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయే. ఒకసారి భవిష్యత్తు గురించి ఊహించండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు నానోటెక్నాలజీ ఎంతగానో అభివృద్ధి చెందుతున్నాయి కదా. అవును. బహుశా ఒకరోజు రక్తంలోకి కంటికి కనిపించని చిన్న చిన్న నానో బోట్స్ను పంపి మన కిడ్నీల లోపల ఉన్న ఆ సూక్ష్మ ఫిల్టర్లను అవి పాడవకముందే లోపలికి వెళ్ళి ఆ బ్లాక్స్ అంతా క్లీన్ చేసి రిపేర్ చేసి వచ్చే రోజు వస్తుందేమో. ఒకవేళ అలాంటి సైబార్గ్ కిడ్నీస్ లేదా నానో రిపేర్ సిస్టమ్ వస్తే ఎలా ఉంటుందో ఊహించండి. ఆ దిశగా సైన్స్ వేస్తున్న అడుగులు చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. దీని గురించి ఒకసారి ఆలోచించండి. మళ్ళీ కలుద్దాం.